వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మీ అందరికీ నా వందనాలు. మీ అందరూ దేవుని నామంలో సంతోషిస్తూ ఆనందంగా ఉండాలని నా మానదిన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు, దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవుని బట్టి, ఊపిరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మనము మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి వందనాలు. మొదటి దశలోనికే 4వ అధ్యాయం 4-5 చూసుకుంటే అక్కడ దేవుని చిత్తం గురించి మనం పరిశుద్ధంగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడును, కృపామయుడును, దయామయుడైన ప్రభువా, మీ అప్రించి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నాయన మీ పాసనకు వచ్చినాను. నాయన ఈ వీడియో చేయడానికి నాకు నా ప్రభా, ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోతుంది. నాయన మీ ఆత్మ నడుపుకు దయచేసి నాతో మాట్లాడి, నా ద్వారా వినిచిన వారితో మాట్లాడాను. మమ్మల్ని బలపరిచి విశ్వాస జీవితంలో ఎలా ఉండాలో మాకు నేర్పించి మహిపదమని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం దేవుని చిత్తంలో ఉండాలంటే మనం ఎలాగ ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి అని అక్కడ మొదటి దశలోనికి 4వ అధ్యాయం 4-5 వచనాలు చూసుకుంటే, కామాభిలాషి అందును అన్ని జనుల వలె దేవుని ఎరగని వారి వలె కాక దేవుని చిత్తంలో పరిశుద్ధంగా ఘనతగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. అలా ఉండాలంటే మన హృదయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే కొన్ని ముఖ్యమైనవి వదలాలి. అందులో ఒక 3-4 మనం చూసుకుందాం. శరీర సంబంధమైన స్వభావాన్ని విసర్జించాలి. శరీరానికి ఆత్మకి ఎప్పుడూ పోరాటం ఉంటుంది కాబట్టి శరీరము చెప్పేవన్నీ మనం చేయకూడదు. శరీరానుసారంగా మనం నడుచుకోకూడదు. శరీరం అనేకమైన కార్యాలు చేయమని చెప్తుంది. ఏంటంటే శరీరంగా నడుచుకుంటే మనం ఆత్మని జయించలేమాట. శరీరంగానే నడుచుకుంటూ పోతాం, శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటూ ఉంటాం. శరీరము కొద్దిసేపు పడుకో, కొద్దిసేపు ఉండు, ఇంకా అప్పుడే చేసుకోకు, ఇప్పుడే ప్రార్థన చేసుకోకు, ఇలాగ శరీరం ఎంతసేపు సుఖమైన జీవితం కోరుకుంటుంది. ఆత్మ అయితే లేచి నీ పనులు చూసుకుని త్వరగా ప్రార్థన చేసుకో, త్వరగా వాక్యం చదువుకో, నీ పనులు నువ్వు చేసుకో అని శరీరం చెప్తుంది. ఇలాగ శరీరానికి ఆత్మకి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి శరీర సంబంధమైన వ్యతిరేక స్వభావం తీసుకొని మనం శరీరానుసారంగా మనకి ఇచ్చేయించిన వాటిని చేయకుండా ఆత్మానుసారంగా నడుచుకోవాలి. కాబట్టి శరీర సంబంధమైన స్వభావాన్ని మనం విసర్జించాలి. అలాగే కోపము, రెండవది ఏంటంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోట బూతులు ఇవన్నీ తీసివేసుకోవాలి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మాటలు, చెడ్డ మాటలు మాట్లాడడము, బూత్ మాటలు మాట్లాడడం ఇవన్నీ విసర్జించాలి. దేవుని బిడ్డలకు కోపం తగదు. అన్నిటికీ కోపం తెచ్చేసుకోకూడదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మాట. కొన్ని మంచి కార్యములకు కొద్దిగా రోషము, కొంచెం కోపం ఉన్నా పర్వాలేదు, కానీ అది హాని చేసేదా ఇతరులకు కానీ మనకు కానీ మన ఆత్మీయ జీవితానికి కానీ చెరిపేలా ఉండకూడదు మాట. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణమని 37వ కీర్తన 8వ వచనం తెలియజేస్తుంది. కొంతమంది ఇంటి వారిపై కోపము కలిగి ఉంటారు, అది దీవెనకరం కాదు. మన మీద మనం కూడా కొన్నిసార్లు కోపంగా ఉంటాం, అది కూడా దీవెనకరం కాదు. కోపపడు కానీ పాపం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తోంది. బూతులు మాట్లాడకూడదు, కోపం తెచ్చుకోకూడదు, ఇవన్నీ మనము నేర్చుకుంటూ ఉండాలన్నమాట. అలా చేస్తే ఏంటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాళ్ళుగా ఉంటాం. పరిశుద్ధాత్మతో ఏం నింపబడతాం? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాళ్ళం అవుతాం. పరిశుద్ధాత్మ మనలో ఉండదు అన్నమాట. 3 ఏంటి? అవమానకరమైన రహస్య పాపములు. కొన్ని మనకే వ్యక్తిగతంగా తెలిస్తే అవమానకరం మాట అవి. అలాంటి రహస్య పాపములు ఎవరూ చూడలేదు కదా అని మనం పైకి భక్తిగా కనపడి అంతరంగంలో రహస్య పాపములు, రహస్య కార్యములు కలిగి ఉంటే అది కూడా పాపం మాట. ఈ స్వభావాన్ని విడిచిపెట్టుకోవాలి. వాటిని నీవు మనుషులకు కనపడం కానీ మనుషులకు మరుగు చేయవచ్చు, కానీ మన చూసేవాడు దేవుడు అగ్ని వంటి నేత్రములు గలవాడైన దేవుడికి మరుగైనది ఏది ఉండదు. కాబట్టి మనం ఈ స్వభావాన్ని, అవమానకరమైన రహస్య పాపాలు, దేవుడికి అవమానకరమైన రహస్యాలు ఆలోచనలు, పాపాలు ఇవన్నీ మనం తీసేసుకోవాలి. అది వాక్యం ద్వారానే సాధ్యమవుతుంది అన్నమాట. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. 1 తిమోతి 4:7 పౌలు భక్తుడు ఇలా చెప్తున్నమాట. ఆత్మీయ కుమారుడైన తిమోతికి సంఘానికి ఉపదేశిస్తూ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీవే మనకు మనమే సాధకము చేసుకోవాలని హెచ్చరిస్తున్నాడు. మనకు మనమే మాట వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవునిలో గడపడానికి ఇష్టపడాలి. ఆనోకు దేవుడితో నడిచాడు, అలాగే మనము దేవునితో నడిచిన వాళ్ళని మనం దృష్టి పెట్టుకోవాలి. పౌలు భక్తుడు దేవుడితో నడిచాడు. ఇలాగ ఎన్నో మనకు దృష్టాంతములుగా ఉన్న వాళ్ళని మన బైబిల్ చదువుతుంటే, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుంటే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అవి మనం ధ్యానిస్తూ ఉండాలి.
అంతేగాని వ్యర్థమైన మాటలు వీళ్ళ మీద వాళ్ళ మీద కోడల మీద అత్త మీద కోడలు కోడల మీద అత్త ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ మన సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు మాట. వివాదాలు, దానివల్ల వివాదాలు వస్తాయి. విస్తారమైన మాటల వల్ల దోషం ఉంటుంది. అలా కాక ప్రార్థనలో వాక్యంలో సమయం గడుపుతూ ఉంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ముసలం ముచ్చట్ల వల్ల ఏమవుతుందంటే మనకి ఫలితం ఉండదు, కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే మనకి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ కొన్ని 4 నేను చెప్పాను, ఇంకా ఉన్నాయి, వాటిని కూడా వివరిస్తాను. కాబట్టి మరొక వీడియో ద్వారా వివరిస్తాను. కాబట్టి మనం హృదయాన్ని పరిశుద్ధంగా దేవుని చిత్తానుసారంగా ఉంచుకోవాలంటే మనం వీటిని విడిచిపెట్టుకోవాలన్నమాట. విడిచిపెట్టుకున్నప్పుడు శరీర స్వభావాన్ని విడిచిపెట్టి ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడనమాట. బలవంతమైన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. దేవునికి ఇష్టమైన దేవుని చిత్తానుసారంగా మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకుంటాము. ఆ పరిశుద్ధపరచుకున్న ఆత్మానుసారంగా మన శరీరాన్ని జయిస్తూ దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదుగుతూ ముందుకు సాగిపోతాం. దేవుడి వాక్యంను దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమేండు కృపామేండు దయామెడుగనే ప్రభావ మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీరు మా ముందుంచిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మా శరీర స్వభావాలు విడిచిపెట్టుకుని ఆత్మీయమైన స్వభావంతో నా ప్రభ శరీరాన్ని జయించి ఆత్మీయ జీవితంలో నా ప్రభానికి సమీపంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ నా ప్రభాని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా హృదయాన్ని మేము పరిశుద్ధపరచుకునట మీ చిత్తము కాబట్టి ప్రభా, మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధమైన జీవితంలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు వర్షకుడైన యేసుక్రీస్తు వారికి మీ పదాలు పట్టుకుని అతి విక్లీనంగా వేడుకొచ్చినాం తండ్రి. ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మరొకసారి నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు నా వందనాలు. మరి కొన్ని విషయాలు రేపు తెలుసుకుందాం. కొన్ని క్లుప్తంగా 4 విషయాలు నేను వివరించాను. మీరు పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే ఇప్పటికే మీరు చదువుతూ మీరు నేర్చుకుంటూ ఉన్నారు. ఇంకనూ మనం విశ్వాస జీవితంలో అనుదినము ఎదగాలంటే దేవుని వాక్యం చదువుతూ దేవుల్లో ముందుకు సాగిపోతూ ఉండాలి. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మరొక కొన్ని విషయాలు మరొక వీడియో ద్వారా తెలుసుకుందాము. మీ అందరికీ నా వందనాలు. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.